హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగే నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను. సో కొంచెం అట్లా లిప్స్కి అప్లై చేస్తూ ఉంటాను అనమాట. డైలీ అట్లా అప్లై చేయడం వల్ల లిప్స్ కూడా మంచి షైనీగా రెడ్ కలర్లో వస్తాయి. సో నేను ఇవి తాగేటప్పుడు వీడియో అండి. ఇప్పుడైతే కొంచెం ఒక 1 మంత్ అలా స్కిప్ చేశాను. ఎప్పుడు ప్రతి మంత్ అలా తాగకూడదు. కొంచెం బ్లడ్ ఇంక్రీజ్ అయినా కూడా మనకు ప్రాబ్లమే కదా. కానీ తాగినప్పటి నుండి నాకు మంచి హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది. ఫేస్లో ఒక మంచి గ్లో వస్తుంది అనమాట. ఇది తాగినప్పుడు నేను అబ్జర్వ్ చేశానండి. నేను నిజంగా రియల్గా చెప్తున్నాను. సో ఇదైతే ఇలాంటి వీడియో కోసం అయితే కాదు, నాకు పర్సనల్గా నేను ఫేస్ చేసింది చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే మార్నింగే అమ్మ బాయిల్ చేసిందనమాట. ఇవి బొబ్బర్లు అంటారు. సో అవైతే బాయిల్ చేసేసి పోపు పెట్టేసింది. నాకు ఇట్లా తినడం అంటే చాలా ఇష్టం అనేసి. అమ్మ వాళ్ళు అయితే ఇంకా మిర్చీస్ ఉంటాయి కదా, ఎండాకాలంలోనే పట్టించుకుంటారు కదా, సో అందుకనేసి ఇవి తీస్తున్నారు మా అమ్మని చిన్నక్క. సో చాలానే తీసుకుంటామండి, 1 ఇయర్కి అట్లా సరిపోయేటట్టు తీసుకుంటాము. ఇంకా ఇవైతే కంప్లీట్ అయిపోతే ఇంకా తొందరగా మార్నింగే చేస్తున్నారు. కొంచెం వెదర్ బాగుంటుంది కదా, మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ చంపేస్తుంది అనేసి ఇంకా పొద్దున్నే మంచిగా ఈ పని అయితే మొదలు పెట్టుకున్నారు. ఇంకా మిర్చీలు అందరూ అయితే చాలామంది పట్టించుకుంటూ ఉంటారు. మేమైతే అసలు ప్యాకెట్లో అయితే వాడమండి. ఎప్పుడైనా 1 ఇయర్కి ఒకసారి ఇట్లా చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ అయితే గ్రేప్స్ తింటున్నాను. సో ఈ మధ్య ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ప్రజెంట్లీ మనకు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తినాలనిపించదు కదా. సో ఎండాకాలం అయితే మంచిగా ఫ్రూట్స్ తింటేనే బాడీకి హైడ్రేటెడ్గా ఉంటుంది. సో టీవీ చూస్తూ మంచిగా తినేస్తున్నాను అనమాట. సో నాకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటంటే మ్యాంగో అండ్ ఈ సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇష్టం అనమాట. కానీ కొన్ని ఇష్టం లేని వాటిల్లో నాకు యాపిల్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఇంట్లో ఉన్నా కూడా నేను తినలేను అనమాట. అది కూడా ఏదో రెగ్యులర్గా కాకుండా రేర్గా తింటూ ఉంటాను. సో ఇంట్లో అయితే మునక్కాయ పచ్చడి పెట్టుకున్నామండి. ఇదైతే ఎంత టేస్టీగా ఉండిందో. నేనైతే ఇది ప్రాసెస్ పెట్టాను ఛానల్లో, మీరు చెక్ చేయండి. సో అదైతే వేసుకున్నాను. మా ఇంట్లో కూడా చాలా బాగా నచ్చేసింది. ఈ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అసలు. మునక్కాయ ఇష్టపడే వాళ్ళకి ట్రస్ట్ మీ గైస్ చాలా నచ్చుతుంది ఇది. సో మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట తినేటప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మల్బెరీస్ అనమాట. మా పక్క లైన్లో చెట్టు ఉంది. ఆ చెట్లు అయితే తెచ్చుకున్నాము. ఇట్లా బ్లాక్గా ఉన్నాయి, మంచి తీయగా ఉంటాయి. నాకైతే రెడ్గా ఉన్నాయి ఇష్టం, పుల్లగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంకా ఇవైతే తినేస్తున్నాము. మా అమ్మకైతే చాలా ఇష్టం, ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటూ ఉంటుంది. మేము ఇవి నచ్చే ఇంట్లో కూడా చెట్లు పెట్టామన్నమాట, మా పెరట్లో ఉండింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మామిడికాయ కట్ చేసి ఉప్పు కారం వేస్తున్నారనమాట. అయితే నాకు చిన్నమ్మ అవుతుంది, ఇంకా మంచిగా కట్ చేసి ఉప్పు కారం వేస్తుంది. ఇంకా తినడమే ఆలస్యం. సో పచ్చిగా ఉన్న మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తింటే ఆహా, నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయండి. ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడ సరదాగా తినేస్తున్నాము. సో మాకు డైలీ బోర్ కొట్టదండి, మంచిగా అందరు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. సరదాగా గడిచిపోతూ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మా రిషిబాబు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చాడు అప్పుడే, హాఫ్ డేస్ అప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నా కాలికి చూసారా పెద్ద గాయం అయింది. సో అమ్మ అయితే వేడిగా ఉన్నవి, ఆ ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ అనేది పైనుంచి కింద పడింది, వేడిగా ఉండింది. సో ఒకటేసారి ఫుల్ పెయిన్గా అనిపించింది, ఏంటా అనుకున్నాను. కానీ సో అమ్మ అయితే ఇక్కడ అలోవేరా జెల్ రాసింది, పేస్ట్ రాసింది. ఇంకా తన వల్ల జరిగింది కాబట్టి ఇంకా బాధపడింది అనమాట. సో సెట్ అయింది. కానీ తర్వాత అవంతా క్లీన్ చేసుకుని ఉంటే మొత్తం స్కిన్ అంతా కొంచెం లేసిందనమాట, మొత్తం రెడ్డిష్ కలర్లో అయిపోయింది. సో అక్కడ అయిపోయిన తర్వాత మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. మోస్ట్ ఫేవరెట్ నాకు. ఇంకా ఫాస్టింగ్ టైంలో అయితే ఎక్కువగా తింటూ ఉంటాను. ఆ రోజు ఇంకా పప్పుచారు విత్ ఆల్ మునక్కాయస్ అనమాట. మా చెట్లో మునక్కాయలు ఫుల్ ఆఫ్ నింపేస్తాము పప్పులో. ఇంకా కొంచెం అయిన తర్వాత ఆకలి మనకి ఏదో తినాలనిపిస్తుంది కదా స్నాక్స్ టైము. సో అప్పుడైతే ఇంట్లో కంకిలు ఉన్నాయన్నమాట. అవి 2 డేస్కి చప్పగా అయిపోతాయి కదా కాల్చుకోకపోతే. ఇంకా ఇట్లా చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మనం చక్కెరవి కావాలంటే చక్కెర వేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు పర్సనల్గా నేను ఇష్టపడేవి చక్కెరతోనే, ఎందుకంటే ఈ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట షుగర్తో. చాలా బాగుంటుందండి, ఇట్లా ట్రై చేయండి. ఏం లేదు, మనం అవి ఒలుచుకునేవి ఉంటాయి కదా, అవి మిక్సీలో వేసేసుకొని చక్కెర వేసేసుకొని ఒక్క ఇలాచి వేసుకొని ఇంకా దోశలాగా పోసుకొని తింటే ఎంత బాగుంటుందో. అట్లా పోసుకునే వాటిని నేను పాలల్లో ఉడికించుకొని తిన్నాను. సో బాగానే ఉంది. సో ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుందండి, నాకైతే మంచిగానే నచ్చింది. ఇంకా ఇట్లా దోశలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ టైంలో నాకు ఏదో ఒకటి
క్రియేటివ్గా కొత్తగా తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే మేము ఇది ఎర్లీ మార్నింగ్ అండి. వ్లాగ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మా అక్క వాళ్ళ అత్తగారి సైడ్ మా బావ వాళ్ళ ఇంటికి. సో అందుకోసమే ఇక్కడ మార్నింగే ఎప్పుడంటే 4 o'clock అట్లా అవుతుందండి. అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. చెప్పాలంటే అస్సలు ఎవ్వరు నమ్మరు. నేనైతే ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైము. అంటే నేను చిన్నప్పుడు ఎక్కాను కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట. సో అంతలాగా నన్ను పెంచారు మా వాళ్ళు. అసలు ఎటు వెళ్ళనివ్వరు. అంత కేరింగ్ ఉంటుంది నా మీద. అసలు ఎవ్వరు నమ్మరు. మా ఫ్రెండ్స్ కూడా నమ్మరనమాట ఫస్ట్ టైం ఎక్కుతున్నానంటే. ఎందుకంటే ఈ జనరేషన్ చాలా చాలా స్పీడ్గా ఉండింది కదా, ఒక్కరే వెళ్తున్నారు ఎక్కడికంటే అక్కడికి. సో నేను అలా ఫస్ట్ టైం అనేసరికి అసలు నమ్మడానికే సాధ్యం ఉండదు. సో నిద్ర మబ్బుతో వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 7-8కి లేచే వాళ్ళకి 4కి లేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. అట్లా ఉండింది నా పరిస్థితి. చాలా చాలా నిద్ర వస్తుంది నాకు. సో ఒక పక్క అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే. అక్క వాళ్ళ సైడ్ సంథింగ్ దేవుణ్ణి చేస్తున్నారనమాట. సో అక్కడైతే నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయనండి. ఎందుకంటే ఎందుకో అందరికీ కంఫర్టబుల్ ఉండదు కదా. సో అందుకనేసి నేను అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయట్లేదు. బట్ నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాను కదా అనేసి చిన్నగా అట్లా వ్లాగ్ షేర్ చేశాను. సో మా అక్కకైతే చాలా అలవాటు, వెళ్తూ వస్తూ ఉంటుంది ట్రైన్కి. తనకి కొంచెం 10th కాదు కానీ ఇంటర్ నుండి తనకు అలవాటు. బట్ నాకైతే అట్లా ఏం లేదు. నన్ను ఎటన్నా వెళ్ళడానికి కూడా మా వాళ్ళు ఇష్టపడరు అనమాట. అస్సలు అంత అది కేరింగ్ అంటారా ఏమంటారో నాకు తెలియదు కానీ అన్నీ తెలుసుకోవాలి. ఈ జనరేషన్లో అయితే అన్నీ తెలుసుకుంటేనే మనకు బాగుంటుంది అనమాట. సో అంతరిక్షానికి కూడా వెళ్ళిపోతున్నారండి. అలాంటి రోజులు వచ్చేసాయి. మనం ఇప్పుడు అంత అప్డేటెడ్ వర్షన్ లేకపోతే ఎట్లా చెప్పండి. సో నేను కూడా ఇప్పటి నుండి అన్నీ తిరుగుదాం అనేసి అనుకుంటున్నాను. సో చూడాలి. సో ఇదైతే చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నేను. చాలామందికి అలవాటే, చెప్పాను కదా, నాలాంటి వాళ్ళకి కొంచెం కొత్తగా. సో అదైతే ఎక్కేసాను. ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను ఇలా భయపడ్డాను అనేసి. మా బావ అయితే మంచిగా కేర్ఫుల్గా తీసుకొచ్చాడనమాట. ఇంకా అలా సరదాగా మా జర్నీ అయితే సాగిపోతుందనమాట. మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము, రాగి ఇడ్లీ అనమాట. సో అది తినేసాము. ఇంకా మంచిగా అనిపించింది నాకు. ఏదైనా చూస్తే ఎగ్జైట్మెంట్గా ఫీలింగ్ బాగుంటుంది కదా. సో అట్లా ఉండింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను అలా తీసాను అనమాట. ఇప్పటి నుండి ఇంకా ప్రజెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుండి అయితే కొన్ని మంచి పండగలు అన్నీ వస్తున్నాయి కదా. సో మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేసి వ్లాగ్స్ అయితే మంచిగా పోస్ట్ చేస్తున్నాను. కనీసం 2 daysకి ఒకసారి అయినా చేస్తున్నాను. కంటెంట్ ఉంటే చేయాలనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఏం వ్లాగ్స్ ఇస్తాం, ఏం చేస్తాం చెప్పండి. అందుకే షార్ట్స్ అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా పోస్ట్ చేస్తున్నాను. లాంగ్స్ అయితే కొంచెం కష్టమే, అంటే వీడియో తీయడానికి ఉండాలి కదా. సో అట్లా అనమాట. నేను అన్నిటిని చూసి అట్లా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంతే అండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే మీరేం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసి నేను పొంగిపోయాను, మురిసిపోయాను, అట్లా ఉంటుంది అనమాట. సో ఇంతే అండి. వీడియో నచ్చితే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ బాయ్ గైస్.